కమేడియన్ స్థాయి నుంచి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే స్థాయికి బండ్లా గణేష్ ఎదిగారు. అలా ఒక్కసారిగా ఎదగడం గణేష్కే ఎలా సాధ్యమైందన్న దానిపై రకరకాలుగా రూమర్లు ఉన్నాయి. అయితే టెంపర్ సినిమా తర్వాత ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో బండ్లా గణేష్ ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. రవితేజను తాను గతంలో మోసం చేశానని ఒప్పుకున్నారు. రవితేజ ఎంతో ఇష్టపడి తన వద్ద పొలం కొనుక్కున్నారని, కానీ ఆ తర్వాత ఆ పొలం విషయంలో రవితేజను మోసం చేశానని ఒప్పుకున్నారు ఆయన. బాద్షా చిత్రం ద్వారా తాను నష్టపోయానన్నారు. అప్పటి నుంచే ఎన్టీఆర్తో తనకు విభేదాలు వచ్చాయన్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన ఒక డైరెక్టర్ రాత్రంతా మందు కొడుతూ డ్రగ్స్ తీసుకుంటూ గడుపుతాడని బండ్లా గణేష్ మండిపడ్డారు. ఆ ఎదవతో పనిచేస్తుంటే అసహ్యం వేసేదన్నారు. అయితే సదరు దర్శకుడి పేరు మాత్రం చెప్పేందుకు బండ్లా గణేష్ నిరాకరించారు. తాను చేయని పని లేదని, సెక్స్ మూవీల్లో కూడా గతంలో నటించానని నిర్మొహమాటంగా ఒప్పుకున్నారు. తనలో బయటి ప్రపంచానికి తెలియని రెండో కోణం కూడా ఉందన్నారు. నయీం లాంటి వారు కూడా తనను ఏమీ చేయలేకపోయారన్నారు. వారంలో వెళ్లి అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో కలిసి ఫోటో దిగి వచ్చే స్టామినా తన వద్ద ఉందన్నారు బండ్లా గణేష్.